ది ఒడిస్సీ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 నుంచి 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా క్రిస్టోఫర్ నోలన్ తీసే గత సినిమాలు టెనెట్ లేదా ఓపెన్హైమర్ లాంటివి చూస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. 100 నిమిషాలలో దాదాపు 90 నిమిషాలు ఏం జరుగుతుందో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకునే పరిస్థితి వచ్చేది. అయితే దాన్ని నోలన్ ఫ్యాన్స్ కాంప్లెక్సిటీ అంటారు. అర్థం కాకపోవడం కాదు, డీప్ లేయర్స్ ఎక్కువ ఉంటాయి నోలన్ సినిమాలో అని చెప్తారు. అయితే ఈసారి మాత్రం ఆయన అసలు కన్ఫ్యూజ్ చేయకుండా, కాంప్లెక్స్ లేకుండా కథని చాలా నీట్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగా బాగా ఆకట్టుకుంటుంది. నెగిటివ్ టాక్స్ని అసలు పట్టించుకోకుండా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు కాకుండా మన తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా వెనుక ఉన్నటువంటి కథాంశం చాలా పెద్దది. తన ఇంటికి తిరుగు ప్రయాణమైనటువంటి ఒక రాజు ఆ ప్రయాణంలో ఎదుర్కొనే వింత వింత అవాంతరాలు, కష్టాలని ఈ సినిమాలో కళ్ళకట్టినట్లు చూపించారు. ఈ సినిమా కోసం ఏకంగా 2400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని పెట్టారు. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్ కోసం కేవలం 300 నుంచి 400 కోట్ల వరకు ఖర్చు పెట్టగా మిగిలిన 2000 కోట్లని కేవలం సినిమా మేకింగ్ మరియు విజువల్స్ కోసమే వాడారు. సినిమాలో చూపించిన యుద్ధాలు, వింత లోకాలు అన్నీ 100% గ్రాఫిక్స్ అయినప్పటికీ ఎక్కడా కూడా అది గ్రాఫిక్స్లా కనిపించదు. అంత సహజంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఒక దీవికి వచ్చేటువంటి సైనికుల్ని అతిథుల్లా పిలిచి ఆ తర్వాత వారిని పందులుగా మార్చేటువంటి ఒక స్త్రీ పాత్ర సీన్ చాలా అద్భుతంగా డీటెయిలింగ్తో సాగుతుంది. ఇంతటి భారీ చిత్రాన్ని కేవలం 94 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం ఒక పెద్ద వింతని చెప్పాలి. మొదటి రోజు భారీ కలెక్షన్లతో మొదలైన ఈ సినిమా రెండో రోజు కూడా దాదాపు 500 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కేవలం 3 లేదా 4 రోజుల్లోనే ఈ సినిమా చేపట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టే అవకాశం ఉంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఏకంగా 10,000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇండియా నుంచి మొదటి రోజు కేవలం 20 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఐమాక్స్ స్క్రీనింగ్స్ గురించి జరిగినటువంటి ఒక చిన్న గందరగోళం. ఐమాక్స్లో చూస్తేనే ఫుల్ స్క్రీన్ రేషియోలో సినిమా పూర్తిగా కనిపిస్తుందని, నార్మల్ స్క్రీన్స్లో పైన కింద కట్ అయి సినిమా కనిపిస్తుందని దర్శకుడు చెప్పిన మాటల్ని మన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. సింగిల్ స్క్రీన్స్లో సగం సినిమానే కట్ చేసి చూపిస్తారేమో అనుకుని చాలామంది థియేటర్స్కి వెళ్ళలేదు. కానీ స్క్రీన్ రేషియో పక్కన పెడితే కథను బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి నార్మల్ థియేటర్లో అయినా సరే ఈ సినిమా బాగానే కనిపిస్తుంది, క్లియర్ కట్గానే అర్థమవుతుంది. స్క్రీన్ కూడా కట్ అవ్వడం అనేది ఏమి ఉండదు. ఇలాంటి గొప్ప చిత్రాలను థియేటర్లో చూసి ఎంకరేజ్ చేస్తేనే భవిష్యత్తులో మరిన్ని హాలీవుడ్ సినిమాలు తెలుగులో నేరుగా డబ్బు అవుతాయి. పైరసీ బారిన పడకుండా ఈ విజువల్ వంటల్ని థియేటర్లోనే చూడాలి.